ఆంజనేయ మహాబాహో హరిరాజ హరిప్రియ త్వమ్మాన్ నిరీక్ష శీఘ్రం మే సత్కార్యం సఫలం కురు. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రీయందాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 5:58, సూర్యాస్తమయం 6:46. తిథి త్రయోదశి మధ్యాహ్నం 1:18 వరకు. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 11:41 వరకు. వర్జం ఉదయం 10:15 నుంచి 11:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:23 వరకు. మరల రాత్రి 11:15 నుంచి 12 వరకు. అమృతకాలం రాత్రి 7:17 నుంచి 8:42 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. నేటి విశేషం వరాహ జయంతి. వరాహస్వామి చాలా విశిష్టమైనటువంటి అవతారం. మనకు సామాన్యంగా భూమికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. అంటే కొన్న భూమిని ఎవరో ఆక్రమించారనో, లేకపోతే మనం కొన్నటువంటి స్థలం ఇంకోళ్ళకు కూడా రిజిస్టర్ చేయబడిందనో, ఇలా ఎన్నో ఇబ్బందులు చూస్తూ ఉంటాం. అయితే ఈ భూమిని ఉద్ధరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే వరాహస్వామి. కాబట్టి ఈ భూమి అంతా ఆయనదే. ఆయన్ని మనం ప్రార్థన చేసినట్లయితే ఏమవుతుంది? మనకు భూమి లేనితో భూమి లభిస్తుంది. ఉన్న భూమికి ఏమైనా చిక్కులుంటే అవి తొలగిపోతాయి. దానివల్ల ఆనందం కలుగుతుంది. విశేషించి అమ్మకం అవ్వట్లేదండి మన స్థలం అంటే కూడా ఈ వరాహస్వామి యొక్క ఆరాధనే ఫలితమిస్తుంది. ఎందువలన భూమి వలన ఆనందం కలగడం. కొన్ని సందర్భాల్లో భూమిని కొంటే ఆనందం కలగచ్చు, మరికొన్ని సందర్భాల్లో భూమిని అమ్మితే ఆనందం కలగచ్చు. కాబట్టి ఈ రెండు కూడా సిద్ధిస్తాయన్నమాట. అందువలన శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం, ఆ దేవుణ్ణి పూజించటం అనే దానివలన ఆ భూమికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నింటినీ తొలగించుకోగలుగుతారు. భూ సౌఖ్యం లభిస్తుంది. నేటి ఆణిమత్యం. కొండంత పాండిత్యం కన్నా అణువంత ఆచరణ మంచిది. మన ప్రతి చర్యని పరిశీలించుకోగలిగితే బాధకి దూరమవుతాము, భగవంతునికి దగ్గరవుతాము.